హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా పిల్లలకైతే లంచ్ బాక్స్లోనికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చూపించబోతున్నాను. అది మా చిన్నోని బాక్స్ అండి, అది మా పాప బాక్స్. చూడండి, ఎగ్ రైస్ కావాల్సిన పదార్థాలండి: పచ్చిమిర్చి, ఆనియన్, 2 ఎగ్గులు, కొంచెం కొత్తిమీరకు, కొంచెం పుదీనా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఆల్రెడీ అలా కట్ చేసి పెట్టుకున్నానండి నేను. పచ్చిమిర్చి 4, ఆనియన్స్ ఒక చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టుకోవాలండి. ఆ ముక్కుడు కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముక్కుడు వేడైందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ వేడయ్యేలోపు ఒక బౌల్లో అన్నం రైస్ని చల్లార్చుకుందామండి. అలా చల్లార్చుకోవాలి. అన్నం చల్లార్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే డైరెక్ట్ రైస్లో పోపులోనే వేసేసుకునేసరికి అది కొంచెం గట్టిగా ఇట్లా ముద్దలాగా ఉంటుంది. అందుకని అన్నాన్ని ఇట్లా ఇండివిజువల్గా చేసుకోవాలండి. పొడిగా ఉంచుకోవాలి అన్నాన్ని. చూడండి, అలా పొడిగా చేయాలి. అలా జీలకర్ర వేసుకోవాలండి. పోపు వేడైంది కదా, అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అటు ఇటు ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ పోపు కొంచెం ఆల్రెడీ పోపు వేగిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఆల్రెడీ పోపు మొత్తం వేగిపోయింది కదండి. ఇప్పుడు వీటిలోకి ఎగ్స్ కొట్టి పోసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఇలా ఎగ్స్ కొట్టి పోసుకొని, బాయిల్డ్ ఎగ్ తినకపోయినా కూడా ఎగ్ రైస్ ఇట్లా చేసి పెట్టండి. పిల్లలు ఖచ్చితంగా ఈజీగా తింటారండి. ఎందుకంటే చాలామందికి ఎగ్ బాయిల్డ్ చేసి ఇచ్చింది తినరు సరిగ్గా, ఎగ్ ఆమ్లెట్ కూడా సరిగ్గా తినరు కదా. అందుకనే వీటిలో ఇలా చేసామనుకో, ఎగ్ రైస్ లాగా బాక్స్లోకి పెట్టేస్తే మనకు ఈజీ అవుతుంది. కొంచెం లేట్గా లేసినా కూడా ఇలా తొందరగా 2 ఎగ్స్ ఉంటే ఎగ్ రైస్ చేసుకోవచ్చు అండి. అలా ఎగ్స్ ఒకసారి మొత్తం ఇట్లా కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుకుంటున్నాను, అలా కలుపుకోవాలి. మొత్తం ఎగ్గుని చిదుముకోవాలి. ఎగ్గుని ఇలా చిదమడం వల్ల ఎగ్గు నీసు వాసన రాకుండా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారము, అలానే 1 స్పూన్, ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే వేసుకొని ఒకసారి మొత్తం కలిపి పెట్టుకోవాలి. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. పుదీనా ఫ్లేవర్ ప్లస్ కొత్తిమీరకు వేయడం వల్ల ఎగ్ నీసు వాసన రాకుండా ఉంటుంది. పిల్లలు ప్లస్ మంచిగా ఇష్టంగా తింటారండి. ప్లస్ పుదీనా కొత్తిమీర కూడా హెల్త్కి కూడా మంచిది కదా. పిల్లలు పుదీనా తినని వాళ్ళు కూడా ఈ రూపంలో తింటారు. ఇప్పుడు సలార్ పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ వేసుకోవాలి పోపులోకి, ఎగ్గులోకి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి ఎగ్ రైస్ కలిపేలాగా మొత్తం కలుపుకోవాలండి, పట్టేలాగా. ఒక లెమన్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు లెమన్ వేసుకున్నాం కదండి, లెమన్ జ్యూస్ ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే లెమన్ వేయడం వల్ల ఎగ్ రైస్ అనేది కొంచెం పుల్లగా కొంచెం కారంగా టేస్ట్ చాలా బాగుంటుందండి. లాస్ట్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలానే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. ఒక 2 minutes మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోనికి కానీ హస్బెండ్కి లంచ్ బాక్స్లోనికి కానీ లేదంటే మన ఇంట్లో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ. ఇక చూడండి, నేనైతే మా పిల్లల బాక్స్లోనికి సర్వ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.